ఫుడ్ బాగోదని తెలిసి కూడా అదే రెస్టారెంట్‌కి ఎవరైనా ఎళ్తారా? అది మేమే అన్నమాట. ప్లాట్‌ఫార్మ్ 65 విజయనగరంలోననమాట. మనకిది రిలయన్స్ మార్ట్ పైనుంటది థర్డ్ ఫ్లోర్‌లోని. సో, వీళ్ళిద్దరూ హాయ్ చెప్తున్నారు. మా బాబు, మా ఆయన ఆల్రెడీ మీరు వీడియోలో చూసుంటారు. సో, ఈవిడ మా పాప అనమాట. సో, వీళ్ళ కోసమే వచ్చాను ఈ రెస్టారెంట్‌కి. ఏంటంటే ట్రైనొచ్చి సర్వ్ చేస్తది కదా మనకని చెప్పి, వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి వచ్చామనమాట. మా ఆయన అప్పటికే అన్నారు, "బాగోదు వేరే రెస్టారెంట్‌కెళ్దామని." లేదు లేదు. యాక్చువల్లీ నేను ఇంకోటి అనుకున్నాను. మనది విజయనగరంలో రోబోట్ ఉంది కదా రెస్టారెంట్. దానికెళ్దాం అనుకున్నా. బట్ అదెందుకో క్లోజ్‌లో ఉంది. క్లోజ్ అయిపోయిందో తెలీదు. క్లోజ్‌లో ఉందో తెలీదు. అందుకని సరే ఇదైనా తీసుకొని వద్దాం కదా అని చెప్పి ఇక్కడికొచ్చాము. ఇప్పుడైతే ఫుడ్ ఆర్డర్ పెట్టాననమాట. నాకు జలుబు, గొంతు నొప్పి అని చెప్పి పెప్పర్ చికెన్ సూప్ అనమాట. అదొకటి ఆర్డర్ పెట్టాను. దాని వరకు వచ్చేసరికయితే మాత్రం ఇది టేస్ట్ నిజంగా చాలా బావుంది. ఫస్ట్ ఇదొచ్చేసరికి నాకు ఘాటుగా అనిపించింది. మీడియం స్పైస్ చెప్పాము. కానీ చాలా నచ్చింది నాకిదైతే. అనిపించింది బావుంది కదా! ఎందుకు బాలేదని చెప్పారు రెస్టారెంట్‌లో అనిపించింది. ఇదైతే డెవిల్ చికెన్ అంట. స్టార్టర్‌కేమో డెవిల్ చికెన్ చెప్పాము. మేమైతే లైట్‌గా తిందాం అనుకోని అందుకని బిర్యానీస్ ఏమి ఆర్డర్ చేసుకోలేదు. ఇది కడాయి చికెన్ ఒకటీను, బటర్ నాన్స్ చెప్పుకున్నామనమాట. సో, లాస్ట్‌కి ప్రైస్‌కొచ్చేసరికి మాత్రం నిజంగా చాలా ఎక్కువ అనిపించింది. 1200 అయింది ప్రైస్ అయితే. నాకైతే బాగా ఎక్కువే అనిపించింది. ఇంతే చెప్పాం మేము. ఇంక ఇంతకంటే 1200 అంటే చాలా వేస్ట్ అనిపించింది.